హమాస్ తీవ్రవాదుల మద్దతుదారులు భారతదేశంలో కూడా ఉన్నారనడానికి సాక్ష్యం ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు. ఆ పేలుడు ని ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు బయటపడ్డటువంటి అంశం. ముందు ఏ పేలుడు లేదు, అక్కడ ఏ పేలుడు పదార్థం దొరకలేదని చెప్పారు, కానీ సంథింగ్ ఉందన్నటువంటి విషయం వాళ్ళ రాయబారి తేల్చి చెప్పారు. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక భవనంలో దొరికినటువంటి లెటర్తో విషయం బయటపడింది. ఆ లెటర్లో ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్న దాడిని ఖండిస్తున్నాం, మానవత్వానికి మాయనమచ్చ కాబట్టి దానికి ఇది బుద్ధి చెప్తున్నాం అంటూ వదిలినటువంటి లేఖ ఇప్పుడు సంచలనం అవుతుంది. అంటే ఇప్పటికే లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మదులు లాంటి తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మన దేశంలో ఉన్నారనుకుంటే, హిందువుల్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి ఫాసిస్ట్ ఫ్రంట్ లాంటి పేరుతో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు చివరికి హమాస్ తీవ్రవాద మద్దతుదారులు కూడా ఇండియాలో ఉంటున్నారన్నటువంటి విషయం బయటపడింది. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.